ఈనాటి దివ్య బలి పూజను యేసుతి హృదయం పేరిట సమర్పించు వారి ఉద్దేశములు. చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను శాంతి సమాధానాలను ప్రసాదించమని, సాత్విక యాత్వికులను దీవించి జ్ఞానవరాలతో ఫలాలతో దీవించి మంచి చదువులు ప్రసాదించమని, మరో ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అక్షయ అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరిని దీవించమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరొకరు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వర్సెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, మరి వారి టీం మెంబర్స్ అందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవేకన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వర్సెస్ కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అశోక్కి మారు మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిఖిల్ తేజ చేయి ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని అడుగుజాడలను నడిపించబడాలని, కుటుంబంలో ఉన్న అన్ని ఆటంకాలు తొలగిపోయి త్వరలో హోమ్ లోన్ శాంక్షన్ అయ్యే కృపను దయచేయమని, మరెవరు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించమని, చిన్నారి బిడ్డను దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి కుటుంబంలో ఉన్న వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా ఎర్రాకుల సృజన, బాలపవన్లను దేవుడు దీవించి మంచి ఉద్యోగాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, పామిశెట్టి రాజు, సృజన, రోహన్ల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ కుటుంబంలో శాంతి సమాధానాలను మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని మరియమాత పేరిట పూజ సమర్పించేవారు పి లూర్దు మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కర్నూలులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించాలని ఫాదర్ భాగ్యరాజు గారిని, టీం మెంబర్స్ ని, వారికి సహాయం చేస్తున్న వారందరిని దీవించి త్వరగా అన్ని పనులు పూర్తి అయ్యేలా ఆశీర్వదించమని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజమ్మను దేవుడు దీవించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించమని, మరియు కుమారులను, కోడళ్లను, మనవళ్లను, మనవరాలను దీవించి మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాయ జసింతను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, రాజీవ్ రాహులను దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు రాయ విజయ, జార్జ్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. ఒక కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా భార్య భర్తలు ఇరువురికి ఆస్ట్రేలియాలో PR వీసా రావాలని, స్థిరమైన జాబు ప్రసాదింప చేయమని, ఆటంకాలన్నీ తొలగిపోయి దేవుని యొక్క మార్గాలు తెరవబడాలని, మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరో ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు అంతోనియమ్మ, వైలెట్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ముప్పూరి కరుణాకర్, కీర్తులను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యం దయచేయమని, మంచి ఉద్యోగాన్ని ప్రసాదింప చేయమని, బంగారు భవిష్యత్తును దయచేయమని, మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని యేసుతి హృదయం పేరిట సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పామిశెట్టి బాలనవీన్, ప్రీతులను దేవుడు దీవించి మంచి ఉద్యోగం దయచేయమని, కెవిన్ ని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని యేసుతి హృదయం పేరిట సమర్పించు దివ్య బలి పూజ.
ఒక కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంపై వచ్చిన పాపశాపాలు తొలగిపోయి కాచి కాపాడమని, కుమార్తెకు మంచి ప్రవర్తన ప్రసాదింప చేయమని, ఉద్యోగం ప్రసాదించమని, అప్పు బంధకాల నుండి విడుదలను దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన ఏనిల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదించమని, వారు చేస్తున్న ప్రతి పనియందు దేవుడు తోడుగా ఉండాలని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా యుఎస్ఏలో ఉన్న కిరణ్ కుమార్ ని దేవుడు దీవించి మంచి ఉద్యోగం దయచేయమని, మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదించమని, ఎల్ మనోజ్ కి కాళ్ళ నొప్పి నుండి సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని, ఎల్ సునీతాని మంచి ఆయురారోగ్యాలతో నింపమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఎల్ సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా పొలిమెట్ల రఫాయల్ దాస్ ని దేవుడు దీవించి ఆర్థిక పరిస్థితులు అన్ని మెరుగుపడాలని, పొలిమెట్ల గాబ్రియేలు, రమ్య, జోషినాథు, సుమతి, జాన్ మైకిళ్లను దేవుడు దీవించమని, గొంతు పులుగు నాథకుమారు, కీర్తులను దేవుడు దీవించమని, మరియు మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు పొలిమెట్ల రఫాయల్ దాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. ప్రభు నా మొరను ఆలించి నా మీద దయ చూపెను. ప్రభువు నాకు ఆదరువుగా ఉన్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పూజా బలికి మీ అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. తపస్కాలం ప్రారంభమైంది. ప్రతిరోజు ఆ ప్రభు యొక్క శ్రమలను ధ్యానం చేస్తూ మన తప్పిదాలను, మన పాపాలన్నిటిని కూడా విడనాడి దేవునితో మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకునే గొప్ప కాలమే తపస్కాలం అని అంటూ ఉన్నాం. ఈ తపస్కాలంలో ఆయన బిడ్డలుగా, ఆయన యొక్క సేవకులుగా, శిష్యులుగా మనం అందరం కూడా చేయవలసినటువంటి పని హృదయాన్ని మార్చుకోవాలి. పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని వదులుకోవాలి. దేవునిలో మమేకమై దేవునిలాగా జీవించడానికి,
పరిశుద్ధతతో జీవించడానికి, ఆయన దీవెనలు పొందుకునే అర్హతను పొందుకోవడానికి ఈ తపస్కాలంలో మనం ప్రయాణం చేయాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇది చాలా ఛాలెంజెస్తో కూడినటువంటి కార్యం. సైతానును జయించాలి, మన బలహీనతలన్నిటిని కూడా జయించాలి అంటే మన శక్తి సరిపోదు. దేవుని శక్తి కావాలి, దేవుని యొక్క ఆశీర్వాదం మనకు కావాలి. అలాంటి గొప్ప కార్యాలను మన జీవితంలో ప్రసాదించమని ప్రార్థిస్తూ, ఈ దివ్య పూజా బలులు యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, హస్రద చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మమ్ము కనికరింపుము. మేము ప్రారంభించిన ఈ ప్రాయశ్చిత్త క్రియలను చిత్తశుద్ధితో నిర్వహింప ఆత్మబలమును చేకూర్చుమని అర్జించుచున్నాము. మేము ఆచరించు శారీరక ఉపవాస క్రియలు మా అంతరంగములను శుద్ధి చేయునట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1వ వచనం నుండి 9 వచనముల వరకు. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, నీవు బిగ్గరగా కేకలిడుము, పాకానూదినట్లుగా అరువుము. నా ప్రజలకు వారి పాపములను తెలియచేయుము. యాకోబు వంశజులకు వారి తప్పుదములను ఎరిగింపుము. వారు ప్రతిరోజు నన్ను ఆరాధింతురు, నా మార్గములు ఎరగగోరుదురు. దేవుని ఆజ్ఞలు మీరక ధర్మబద్ధముగా వర్తించు జాతి వలె కనిపింపగోరుదురు. నేను తమకు ధర్మయుక్తమైన తీర్పులు ఒసగవలయుననియు తాము నన్ను ఆరాధింప కోరుచున్నమనియు చెప్పుదురు. ప్రజలు ఇట్లు అడుగుచున్నారు, ప్రభువు మమ్ము గమనింపనిచో మేము ఉపవాసము చేయనేలా? ఆయన మమ్ము గుర్తింపనిచో మేము ఒక్క ప్రొద్దు ఉండనేలా? ప్రభువు ఇట్లు బదులు చెప్పుచున్నాడు, మీరు ఉపవాసము ఉండినప్పుడు మీ లాభమును మీరు చూచుకొనుచున్నారు, మీ పనివారిని పీడించుచున్నారు. మీరు ఉపవాసము ఉండినప్పుడు వివాదములు చేసి తగువులాడి కొట్టుకొనుచున్నారు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఈ దినము ఉపవాసముండరు. మీరు ఉపవాసము ఉండినప్పుడు రెల్లు కాడువలే వంగుతురు, బూడిద మీదను గోనె మీదను పరుండెదరు. ఇట్టిది ఉపవాసం అనిపించుకొనునా? నాకు ప్రీతి కలిగించునా? నేను ఇష్టపడు ఉపవాసం ఇది. మీరు అన్యాయపు బంధములను విప్పుడు, ఇతరుల మెడ మీదికెత్తిన కాడిని తొలగింపుడు, పీడితులను విడిపింపుడు, వారిని ఎట్టి బాధలకును గురి చేయకుడు. మీ భోజనమును ఆకలిగొనిన వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేనివానికి ఆశ్రయమిండు, బట్టలు లేని వారికి దుస్తులిండు.
మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు. అప్పుడు నా కృప ప్రాప్తకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును. మీ గాయములు త్వరగా మానును. మీ నీతి మీకు ముందుగా నడుచును. నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును. మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకలను ఆలింతును. మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరం ఇత్తును. మీరు ఇతరులను పీడింపకుడు, అవమానింపకుడు, దుష్టవాక్కులు పలకకుడు. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము పవిత్ర వచనములు 14 నుండి 15వ వచనం వరకు. యోహాను శిష్యులు యేసును సమీపించి, మేము పరిచయులు కూడా తరచుగా ఉపవాసము ఉందుము గాని మీ శిష్యులు ఎన్నడూనూ ఉపవాసం ఉండరేలా అని ప్రశ్నింపగా, పెండ్లి కుమారుడు ఉన్నంత కాలము పెండ్లికి వచ్చిన వారు ఏల చింతింతురు? పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడి దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేయుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజాబలికి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తపస్కాలంలో మనం ప్రవేశించాం. తపస్కాలం రాగానే మనమందరం కూడా సిద్ధపాటు పడుతూ ఉంటాం. ఈ 40 రోజులు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఈ ఉపవాస కార్యాలను కొనసాగించాలి, ఏమి తినాలి, ఏమి తినకూడదు అని అనేక విధాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఏమి తినాలి, ఏమి తినకూడదు అని ఆలోచించడంతో పాటు మన హృదయాన్ని ఏ విధంగా మార్చుకోవాలి, ఏమి వదులుకోవాలి, ఏమి పొందుకోవాలని ఆలోచిస్తే ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన మన జీవితాన్ని మార్చగలుగుతుంది. మనలో ఉన్నటువంటి చెడు స్వభావాలను, పాపాలను తొలగించగలుగుతుంది. మనందరినీ దేవునికి దగ్గర చేయగలుగుతూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, తల్లి తిరుసభ మనందరికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. హృదయాన్ని మార్చుకోవడానికి, పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని వదులుకోవడానికి. బిడ్డా, నీవు ఎక్కడ ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఆధ్యాత్మికంగా బలపడుతున్నావా, శారీరకంగా అనేకమైనటువంటి
బలహీనతలకు కృంగిపోతూ ఉన్నావా, బానిస అయిపోతున్నావా అని మనల్ని మనం పరీక్షించుకోవడానికి తల్లి తిరుసభ ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. ప్రియ సహోదరులారా, ప్రతి సంవత్సరము ఈ 40 రోజుల పాటు ఈ ఉపవాస ప్రార్థనలో పాలు పంచుకుంటూ ఉన్నాం, ముగిస్తూ ఉన్నాం. ఆ ఉత్థాన క్రీస్తు యొక్క దర్శనాన్ని పొందుతున్నాం. ఏమైనా మార్పు జరిగిందా? మన జీవితంలో ఎక్కడైనా మార్పును కలిగి ఉన్నామా? వదులుకోవలసిన పాపాలను, చెడును, బలహీనతలను వదులుకోగలుగుతున్నామా అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ సంవత్సరం ఈ 40 దినాలు నేను చేస్తున్నటువంటి ఉపవాసము, ప్రార్థనలు, దాన ధర్మాల ద్వారా నా జీవితాన్ని ఎటువైపు తీసుకుని వెళ్ళబోతున్నానో ఒకసారి పరిశీలించుకుంటూ ప్రయాణం చేసినట్లయితే తప్పకుండా దేవుని యొక్క అనుగ్రహం ఉంటుంది, మనలో మార్పు అనేది ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం. యెషయా 58:1 నుంచి మనం గమనించినట్లయితే కొంతమంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే, అయ్యో మేము ఉపవాసం ఉంటూ ఉన్నాము, ప్రార్థనలు చేస్తూ ఉన్నాము, దేవుడు మా ప్రార్థన ఆలకించటం లేదు, మా ఉపవాసాన్ని పరీక్షించటం లేదు, గుర్తుపెట్టుకోవటం లేదు. ఆ గొప్ప దేవుడు మా ప్రార్థనను ఆలకించకుండా ఉంటే, మా ఉపవాసాన్ని పరీక్షించకుండా ఉంటే మేము ఎందుకు ఉపవాసం ఉండాలి, ఎందుకు ప్రార్థన చేయాలి అని చాలామంది నిరాశపడుతూ ఉన్నారు. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనల తర్వాత ఏదో ఒక గొప్ప ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉన్నారు. తప్పులేదు ప్రియ సహోదరి సహోదరులారా. ఈ 40 రోజుల పాటు ప్రభా నేను నిష్ఠగా ఉంటాను, నీతిగా ఉంటాను, పాపాన్ని వదులుకుంటాను, నా హృదయాన్ని మార్చుకుంటాను, నన్ను దీవించు అని అడగటంలో తప్పు ఏమీ లేదు ప్రియ సహోదరి సహోదరులారా. మరి అయితే ఉపవాసాన్ని ఏ విధంగా చేస్తున్నాం, ఏ విధంగా ఈ ప్రార్థనలు చేస్తున్నాం, దానిలో ఎంత విశ్వాసం ఉంది, దేవుని మీద ఎంత నమ్మకం ఉంది అనేది మనం పరీక్షించుకోవాలి. కొందరు భావించినట్లుగా దేవుడు మా ప్రార్థనను ఆలకించకపోతే ఎందుకు ఉపవాసం ఉండాలి, మా ఉపవాసాన్ని పరీక్షించకపోతే ఎందుకు మేము ఉపవాస ప్రార్థనలో పాలు పంచుకోవాలి, మాకేమీ జరగలేదు కదా అని చాలామంది నిరాశ చెందుతూ ఉంటారు. అట్టి వారికి ప్రభు ఇస్తున్నటువంటి సమాధానం ఇది. యెషయా 58:4 మనం చూస్తూ ఉన్నాం. మీరు ఉపవాసము ఉండినప్పుడు వివాదములు చేసి తగవులాడి కొట్టుకొనుచున్నారు. మీరు ఈ రీతిగా ఉపవాసం ఉండినచో నేను మీ మొరను ఆలకింపను. ఇట్టి ఉపవాసం వలన నేను ప్రీతి చెందను. ఇది నరుడు తన వెదను వ్యక్తము చేయు సంతాప దినములు కాజాలవు. ప్రియ సహోదరులారా, ప్రభు చెప్తున్నాడు, ఎందుకు నీ ఉపవాసం ఈ సంవత్సరం ఫలించలేదు అంటే, ఎందుకు నీవు చేసినటువంటి ప్రార్థన నాకు ప్రీతి చెందలేదంటే, ఉపవాసం ఉంటున్నావు, ఉపవాసం ముగించగానే వెళ్ళి నీ ఇంటిలో వాళ్ళతో పోట్లాడుతూ ఉన్నావు, ప్రార్థనలు చేస్తున్నావు, 14 స్థలాల్లో చక్కగా పాలు పంచుకుంటూ ఉన్నావు, ఇంటిలో ఉన్న వారితో సఖ్యతగా జీవించలేకపోతున్నావు, సమాధానంగా జీవించలేకపోతున్నావు, నీ తోటి వారిని క్షమించలేకపోతున్నావు, అత్త కోడల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఈ విధంగా రకరకాల గొడవలు. తపస్కాలంలోనే ఉన్నాం, ఉపవాస ప్రార్థనలో పాలు పంచుకుంటూ ఉన్నాం, శిలువ మార్గాల్లో పాలు పంచుకుంటూ ఉన్నాం, ప్రార్థనలు బాగానే చేస్తున్నాం, ఇంటికి రాగానే భర్తతో పోట్లాడుతున్నాం, భార్యతో పోట్లాడుతున్నాం, కోడలతో పోట్లాడుతున్నాం, కొడుకుతో పోట్లాడుతున్నాం. ఈ విధంగా ఇలాంటి ఉపవాస ప్రార్థన నాకు ప్రీతి చెందదు అని ప్రభు తెలియచేస్తున్నాడు. 5వ వచనాన్ని మనం ధ్యానం చేసినట్టయితే, మీరు ఉపవాసం ఉండినప్పుడు రెల్ల కాడవలే వంగుదురు, బూడిద మీదను గోనె మీదను పరుండుదురు. ఇట్టిది ఉపవాసం అనిపించుకొనునా, నాకు ప్రీతి కలిగించునా, నేను ఇష్టపడు ఉపవాసం ఇది. ప్రియ సహోదరులారా, 40 రోజులు మనం బూడిదను రాసుకుంటూ ఉంటాం, సిలువ గుర్తు వేసుకుంటుంటాం, మంచి ఆచారమే. కానీ ప్రభు కోరుకుంటున్నది బయట కనిపించేటువంటి ఎక్స్టర్నల్ సైన్స్ కాదు. ఉపవాసం ఉన్నాము అని 10 మందికి చూపించుకోవడానికి కాదు, ప్రార్థన చేస్తున్నాను గట్టిగా అరవటము కాదు. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మన విశ్వాసము, గుడిలోనికి వెళ్ళి మైక్ ఇస్తేనే ప్రార్థన చేస్తాం, మైక్ ఇస్తేనే పాటలు పాడతాం, లేకపోతే మిగతా వాళ్ళతో ఏకీభవించి పాటలు పాడము, ప్రార్థన చేయము. తెలిసిన పాటలు కావచ్చు, తెలిసిన ప్రార్థన కావచ్చు.
కేవలం మైక్ చేతికి ఇవ్వగానే మన విశ్వాసం పెరిగిపోతుంది. ఆ మైక్ మన చేతిలో ఉన్నంత వరకు ఎక్కడ లేని విశ్వాసం వచ్చి పడిపోతుంది. ఇది కాదు ప్రార్థన, ఇది కాదు ఉపవాసము. మీరు ఉపవాసము చేస్తే ఆ ఉపవాసముతో పాటు మీ జీవితంలో కూడా మార్పు ఉండాలి. సమాధానంగా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి. గొడవలు విభేదాలు ఉన్న ప్రదేశంలో నీవు ఒక ఆశీర్వాదకరంగా, ఒక దీవెనకరంగా మారినప్పుడే నేను అప్పుడే నిజంగా ఉపవాసం చేస్తున్నాము అని దేవుడు గుర్తిస్తాడు. అయితే ప్రభు అంటున్నాడు, ప్రియ సహోదరులారా, ఇదిగో ఉపవాసం ఉండి కోట్లాడి పోట్లాడి కుటుంబాన్ని చిందరవందర చేసి గొడవలతో, రకరకాల కోపతాపాలతో, అహంకారంతో, ఆవేశాలతో మీరు ప్రవర్తిస్తే ఆ ఉపవాసము నాకు ప్రీతి చెందదు అంటున్నాడు. మరి ఏ ఉపవాసము ఆయనకు ప్రీతి చెందుతుంది అంటే 6వ వచనం, యెషయా 58 6వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. నేను ఇష్టపడు ఉపవాసం ఇది, మీరు అన్యాయపు బంధములను విప్పుడు, ఇతరుల మెడ మీదకి ఎత్తిన కాడిని తొలగింపుడు, పీడితులను విడిపింపుడు, వారిని ఎట్టి బాధలకును గురి చేయకుడు, మీ భోజనములను ఆకలి కొన్న వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలు లేని వారికి ఆశ్రయమిండు, బట్టలు లేని వారికి దుస్తులుండు, మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు. అప్పుడు నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును, మీ గాయములు త్వరగా మానును, మీ పుణ్యము మీకు ముందుగా నడుచును, నా సాన్నిధ్యము మీ వెనువెంటన వచ్చును. మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకోలను ఆలింతును, మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమిత్తును. మీరు ఇతరులను పీడింపకుడు, మీరు ఇతరులను అవమానింపకూడదు, ఆకలిగొని వారికి భోజనము పెట్టుడు, బాధితులను ఆదుకొనుడు. అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును, మీ చుట్టూ ఉన్న అంధకారము మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా మారిపోవును. నేను ఎల్లప్పుడూ మిమ్ము నడిపింతును, మీ అక్కరలను తీర్చి మీకు సంతృప్తిని వసుగుదును, మీకు బలమును దయచేయుదును. మీరు నీరు కట్టిన తోట వలె కలకలలాడుదురు. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, ఆకలి కొన్న వారికి అన్నం పెట్టినప్పుడు, ఎవరిని పీడింపకుండా ఉన్నప్పుడు, ఎవరిని బాధ పెట్టకుండా ఉన్నప్పుడు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు, మీకున్న దానిలో ఇతరులతో పాలు పంచుకుంటున్నప్పుడు మీరు చేస్తున్న ఉపవాస ప్రార్థనలు మీకు, మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారుతాయి. మీరు ఎలా ఉంటారంట, నీళ్లు కట్టిన తోట వలె ఎల్లప్పుడూ కూడా నిగనిగలాడుతూ పచ్చగా ఉంటారు. మీ ప్రార్థనను ఫలింపచేస్తాను, మీకు బలమును శక్తిని దయచేస్తాను, మీలో ఉన్న అంధకారాన్ని తొలగించి వెలుగుతో నింపుతాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలం వచ్చింది కదా, ఉపవాస ప్రార్థనలు వచ్చినాయి కదా. ఉపవాసం చేస్తున్నప్పుడు కొంచెం శక్తి సన్నగిలుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే పనంతా మన ఇంటిలో ఉన్న పని మనిషి మీద పెట్టేస్తూ ఉంటాం. ఈ 40 రోజులు నేను ఏ పని చేయలేనమ్మా, ప్రార్థన ఉపవాసము కాబట్టి ఇంటి పనులు నువ్వే చూసుకోవాలి. ఇది ఉపవాసము కాదు. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లే ఇతరులను కూడా ప్రేమించుకోవాలి. త్యాగంతో కూడినటువంటి ఉపవాసం. కేవలం ఉపవాసం మాత్రమే కాదు ప్రియ సహోదరులారా, మనం చేసే ప్రార్థనలో త్యాగం ఉండాలి, చేసే పనుల్లో త్యాగం ఉండాలి, ఇచ్చే దాన ధర్మాల్లో త్యాగం ఉండాలి. ఈ విధముగా ఏ కపటం లేకుండా, ఏ మాయ లేకుండా, నిస్వార్థంగా దేవుని మీద నమ్మకముతో నా మనసు మారాలి, నా జీవితం మారాలి, నా కుటుంబం మారాలి, నా ప్రార్థన నా కుటుంబాన్ని కట్టాలి, ఈ సంవత్సరం నేను చేస్తున్నటువంటి ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా నా కుటుంబం అంతా దీవించబడాలనే వ్రతముతో, అనే ధ్యానముతో, అనే పట్టుదలతో మనం ప్రార్థన చేస్తూ పుణ్యక్రియాలలో, భక్తి కార్యాలలో, దాన ధర్మాలలో పాలు పంచుకున్నట్లయితే ప్రియ సహోదరులారా, అదే నిజమైనటువంటి ఉపవాస ప్రార్థన. ఉపవాసం అంటే కేవలం కొన్ని వస్తువులు తినటం మానేయటం మాత్రమే కాదు, కొన్ని మాటలు కూడా మానేయాలి, కొన్ని చూపులు కూడా వదులుకోవాలి, కొన్ని ప్రవర్తన, దేవునికి ఇష్టం లేనటువంటి ప్రవర్తనను కూడా వదులుకోవాలి, కొన్ని అనవసరమైన మాటలు, వినకూడనటువంటి మాటలను కూడా వదులుకోవాలి.
చేయకున్నటువంటి ఆ పనులను కూడా మనం వదులుకోవాలి. అదే నిజమైనటువంటి ఉపవాస ప్రార్థన అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత నీతిగా, ఎంత న్యాయముగా, ఎంత విశ్వాసముగా మీరు ఈ యొక్క తపస్కాలంలో జీవిస్తారో అంత గొప్పగా నిన్ను నన్ను దేవుడు గొప్పగా దీవించబోతూ ఉన్నాడు. ఎవరి వారి క్రియలను బట్టి దేవుడు వారికి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తారు. ఈ 40 రోజులు చేసుకున్న వారికి చేసుకున్నంత విశ్వాసముగా నీతిగా జీవించిన వారికి అంత గొప్ప బహుమానాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతమైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. యెషయా 58వ అధ్యాయములో ఏది నిజమైన ఉపవాసము, ఏది నిజమైన ఉపవాసము కాదు, నిజమైన ఉపవాసముని పాటిస్తున్న వారు ఏ విధంగా జీవించాలో మాకు తెలియజేసినందుకు స్తోత్రమయ్యా. ప్రభా, ప్రారంభము నుండి ముగింపు వరకు కూడా ఈ ఉపవాస ప్రార్థనల్లో, ఈ యాత్రలో నేను పడిపోకుండా ప్రభా, విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రభా ముందుకు నన్ను నడిపించమని వేడుకుంటున్నాం. ఏం చెయ్యాలో అది చేయలేకపోతున్నాను ప్రభా, ఏమి చేయకూడదో అదే చేస్తూ ఉన్నాను. పౌలు గారిని దీవించిన విధముగా, పౌలు గారికి శక్తినిచ్చిన విధముగా నన్ను కూడా దీవించి నన్ను మీ ఆత్మతో అభిషేకించండి ప్రభా. ఈ సంవత్సరము నేను చేయబోతున్నటువంటి ఉపవాస ప్రార్థనలు ప్రభా నన్ను, నా కుటుంబాన్ని మార్చేయమని, నాలో ఉన్నటువంటి బలహీనతను కూడా తొలగించుకొని నా హృదయాన్ని శుభ్రపరుచుకుని ప్రభా మీతో మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకునే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. ఇదిగో ఈ యొక్క దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించండి. వారిలో ఉన్నటువంటి ప్రతి బాధను, బలహీనతలని కూడా తొలగించండి ప్రభా. ఏ ఒక్కరిని కూడా వట్టి చేతులతో వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క బిడ్డను దీవించమని ప్రభా, ఈ యొక్క 40 రోజుల్లో ఈ బిడ్డలు చేయబోతున్న ప్రతి పనిలో తోడుగా ఉండమని, ప్రతి ప్రార్థనలో తోడుగా ఉండమని, ఈ బిడ్డలు చేసిన ప్రతి పుణ్యక్రియాన్ని బట్టి ప్రభా ఈ బిడ్డలను గొప్పగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మమ్మ ప్రార్థన చేయమని కోరిన బిడ్డలను దీవించండి ప్రభా. ఎవరైతే ఈరోజు దివ్య పూజా బలులు మరి సమర్పించి ఉన్నారో వారందరినీ కూడా దీవించి వారి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. జాలి కలిగిన తండ్రి, కృపామయుడు అయిన దేవా, మా అందరి కొరకు మరణించినటువంటి ఓ త్యాగమూర్తి, మా అందరి కొరకు అనేక శ్రమలు అనుభవించిన ఓ పుణ్యదాత, మమ్మ దీవించండి, ఆశీర్వదించండి. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న బిడ్డలు ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నారో, ఏ ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతూ ఉన్నారో ఆ ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చి దేవా ఈ బిడ్డలను గొప్పగా దీవించి కాచి కాపాడమని ప్రభా, ఈ శుక్రవారపు ఉపవాస ప్రార్థనలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను దీవించమని ప్రభా, ఈరోజు వాక్యాన్ని వింటున్న బిడ్డలు ఏ దేశంలో ఉన్నారో, ఏ ప్రాంతంలో ఉన్నారో, ఏ ప్రయాణంలో ఉన్నారో ప్రభా, వారందరినీ పేరు పేరున దీవించి కాచి కాపాడమని ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి కాచి కాపాడమని ప్రభా, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ని దీవించండి. ఈ ఛానల్ని మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఈ ఛానల్లో పనిచేస్తున్న బిడ్డలను దీవించండి. ఈ ఛానల్ అభివృద్ధికై దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి నీ దేవదూతలను పంపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. సహాయం చేసిన ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబాలను కూడా హేరాళంగా దీవించి కాచి కాపాడమని, ఈ దివ్య పూజా బలి దీవెనలు ఈ బిడ్డలందరి మీద హేరాళముగా కుమ్మరించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
సహోదరి నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ మా తపక్రియల బలిని నీకు అర్పించుచున్నాము. ఈ బలి అర్పణ వెనుక ఉన్న మా ఆశయములు నీ అంగీకారము పొందవలనని ఆశించుచున్నాము. అవి మా నిగ్రహ శక్తిని పెంపొందించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరము పరిశుద్ధ మనస్సులతో పాస్కా ఉత్సవములను కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రివైన నీ యెడల భక్తి శ్రద్ధలను, మా తోటి వారి పట్ల సేవానిరతిని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవము దయచేసిన నీ ఘన కార్యములను స్మరించుట వలన మా అందరినీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమనర్చుచున్నావు. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన ఉస్సాన. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతంన ఉస్సాన. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయం. ఈ సమయంలో దేవుడే సాక్షాత్తు ఎక్కున్నటువంటి అప్పాన్ని, ద్రాక్షరసాన్ని తన శరీరక్తాలుగా మార్చి మనందరి మధ్యలో సజీవంగా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఆ గొప్ప దేవుని అడగండి. ఏం కావాలని వచ్చారో, ఏ సమస్యలతో బాధపడుతున్నారు, ఏ బంధకాల నుండి బయటపడలేకపోతున్నారు, ప్రభుని అడిగి ఆ గొప్ప దేవుని దీవెనలను విశ్వాసముతో పొందుకుందాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని పుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా
ప్రభువా మీరే మా భయం, మీరే మా శరణం. భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను తదితర పీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈనాడు ఉపవాస ప్రార్థనలో పాలు పంచుకుంటూ మీ యొక్క శ్రమలను ధ్యానం చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించమని, వారి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజాబలలో పాలు పంచుకుని వారి ప్రత్యేకమైన ఉద్దేశాలను సమర్పించి మరి ప్రార్థిస్తున్నటువంటి, పాలు పంచుకుంటున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించమని, ఈ ఛానల్లో పనిచేస్తున్న బిడ్డలను, ఈ ఛానల్ అభివృద్ధికై పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్మ ప్రత్యేకమైన ఉద్దేశాలతో ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియమాతతోనూ, ఆమె భర్త యగు పునీత యోసేపు గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందుకు రెండు చేతుల పైకి లేపి ఆ గొప్ప దేవుని స్తుతించుకుంటూ ఆరాధించి మహిమపరచుకుందాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.
అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసాలతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి ఇవ్వండి. మాయందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభు అన్నికీల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించి ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించి ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిడించి ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి కొరకు అనేక పాటలు శ్రమలు అనుభవించి ఎంతో వేదనను అనుభవించి తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి సమాధానం, ఆయుధ ఆరోగ్యములు దయచేయును గాక. ఆమేన్. నీవే నా
నీ త్రోవలను నాకు ఎరిగింపుము. 25వ కీర్తన 4వ వచనము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పవిత్రమైన ఈ పరమరాశములందు పాల్గొనుట ద్వారా మా అపరాధములన్నీ క్షమింపబడి మా జీవితములు శుద్ధి నొందునుగాక. నీ కనికరము వలన లభించు ఫలములకు మేము అర్హులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.